పాటల సీడీలు ఇడదలంటే చిన్న ఉంటుందా? పెద్ద సెట్టింగ్ లేసి 4 ముసలి హీరోలు, 6 వయసు హీరోలు, 10 మంది మోడళ్ళు, 2 లీడర్లతోని కలకల్లాడుతుంటది. డాన్సులు, ఆటలు, పాటలు, సీటీలు, సప్పట్లు, ధూమ్ తడాకే పో. ఇవన్నీ ఎడ జరుగుతాయి? హైదరాబాద్లా. ఇట్లనే కరీంనగర్లో ఒక పాటల సీడీని రిలీజ్ చేసిండ్రు. దుమ్ము రేపుతున్నాయనుకో రాదండ్రా పాటలు. ఆ వింటా అంటే పాటలనే హీరో గొప్పతనం, సినిమా కథ మొత్తం తెలిసిపోతుంది. కొండంత రాగం తీసి ఏదో పాట అన్నట్టు గిదేంద్రో అని అనుకోకుండ్రి. వీళ్ళు విడుదల చేసిన గీ పాటలే ఇయాల కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న జిల్లాలల్లా మార్మోగుతున్నాయి. మొదలైతే ముత్తమంత పాటి ఉండ్రి వెనకసిరి మొత్తం సినిమా కథ చెప్తాం గాని. కరీంనగర్ జిల్లాలోన అన్నలారా ఓ అక్కలారా, మోహన్ రెడ్డి మోసాలు చూడు అన్నలారా ఓ అక్కలారా, అరే ఫైనాన్స్ మాఫియాతో అన్నలారా ఓ అక్కలారా, అరే మంది కొప్పలన్న ముంచే అన్న. ఎట్లున్నది పాట? హద్దిరిపోయిందిలే. ఇంతకీ మోహన్ రెడ్డి సార్ ఎవరో తెలుసునా? కరీంనగర్ జిల్లాల మిత్తిల దంద చేసిన పోలీస్ అన్న. పైకం మిత్తిలకిచ్చేటప్పుడు ఇండ్లు, భూమి జాగాలు రాపించుకొని చక్రవడ్డీ, భూచక్రవడ్డీ, విష్ణు చక్రవడ్డీ లేచిండని కేసు నడుస్తుంది. మనోని చేతుల మోసపోయిన వాళ్ళంతా జేఏసీ పెట్టి జంగు లేపుతుండ్రు. ఉద్యమానికి ఇంకిన్ తూపు దేవాలే అని కొత్త కొత్త పాటలు కైగట్టించి జనంలోకి ఇడ్చిండ్రు. మన ఆస్తులు మనకు వచ్చే వరకు పోరాడుదాం, మోహన్ రెడ్డి మోసాలు నలుదిక్కుల చాటుదాం, మోహన్ రెడ్డి మోసాలు నలుదిక్కుల చాటుదాం. మునుపు ఓ పారి బొచ్చలు పట్టి బిచ్చమడుక్కున్నారు. ఈ సీడీలు తీసుకొస్తందుకే కావచ్చు. మందిని ముంచినోడు బేలు తెచ్చుకొని బయట తిరుగుతా అంటే జనం గిట్లా ఉద్యమాలు చేస్తుండ్రు. సీడీలు కూడా తీసిండ్రు కాబట్టి మాదో సలహా అన్నలు. ఆల్రెడీ వర్మ సారు నయీం ఖాన్ మీద సినిమా తీస్తుండు. మీరు పోయి మిత్తిల మోహన్ రెడ్డి సార్ కథ చెప్తిరంటే ఓ 4 సినిమాలు తీసుకుంటాడు. మోహన్ రెడ్డి బాధితుల సంఘం వర్ధిల్లాలి, మోహన్ రెడ్డి బాధితుల సంఘం వర్ధిల్లాలి.